హలో గైస్, వెల్కమ్ టు క్రేజీ మోడ్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం. అది కూడా తెలిసింది, హౌ టు బిల్డ్ హౌసెస్. ఇప్పుడు మనం ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఏమైంది అని అంటున్నాయి కదా. మీరు ఒకవేళ ఇండియా ఫ్లాగ్ కట్టిన వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటాయి ఇండియా ఫ్లాగ్ జెండా ఎలా కట్టినానో. ఉల్టా కట్టిన కదా, ఇప్పుడు దానికంటే పెద్ద జెండా కడతా చూసుకోండి. ఫస్ట్ మనకి మెటీరియల్స్ అయితే తీసుకోవాలి కాబట్టి మనమైతే బ్లాక్ కాంక్రీట్ తీసుకుందాం. బ్లాక్ కాంక్రీట్, ఆ తర్వాత ఆరెంజ్ కాంక్రీట్ అండ్ వైట్ కాంక్రీట్, లెమన్ కాంక్రీట్. ఈ 3 కలర్స్ అయితే తీసుకుంటాం. మనకైతే ఫస్ట్ ప్లేస్ కావాలి కాబట్టి ప్లేస్ డిసైడ్ చేసుకుందాం. ఓకే గైస్, అప్పుడైతే ఇక్కడ స్టాండ్ చేసేసి పెద్ద కట్టినాం కదా. ఇప్పుడు స్టాండ్ అయితే చాలా బాగుంటుంది, మీరే చూడండి. ఫస్ట్ అయితే గ్రీన్ దాంతో ఇలా కట్టుకుందాం రౌండ్గా. కట్టేసిన తర్వాత దీని లోపల మొత్తం ఫిల్ చేయాలి. వెయిట్ సెకండ్ గైస్. దీని లోపల మొత్తం ఫిల్ చేయాలి. దీని లోపల ఫిల్ చేసిన తర్వాత 2 లేయర్స్ వరకు గ్రీన్తో చేయండి. ఆ తర్వాత లోపల కూడా ఫుల్గా నింపేయండి గ్రీన్ కాంక్రీట్తో. ఆ తర్వాత వైట్ దాంట్లో ఇలా మళ్ళీ వైట్ దాంట్లో సర్కిల్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇది ఎస్. ఇప్పుడు బ్లాక్ తీసుకుని అయితే ఇక్కడ మొత్తం రౌండ్గా కడదాం. డార్క్ బ్లాక్ అయితే చాలా డార్క్గా ఉంది కదా బ్లాక్ అయితే. ఇలా 1 by 1 ఎక్కుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అండ్ ఇక్కడ కూడా ఫిల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ. చూడడానికి అయితే బాగుంది, బట్ ఇంకా పైకి అయితే ఫిల్ చేద్దాం. ఇక్కడ కూడా ఫిల్ చేయాలి. సేమ్ ఇందాక చేసినట్టే చేయాలి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, కానీ నేనైతే ఇంత సైజ్ తీసుకున్నా. కావాలంటే మీరు ఇంకా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఇంకొంచెం తీసుకున్నా. ఎస్, ఫిల్అప్. అండ్ అలాగే గోల్డ్ కూడా తీసుకుని గోల్డ్గా గోల్డ్ కలర్ కూడా తీసుకోండి. ఇక్కడ బ్లాక్ బ్లాక్ మిస్సింగ్ అవుతుంది.
డార్క్ దాంట్లో అసలు కనిపించని కూడా కనిపించలే. బ్లాక్ మిస్సింగ్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం ఆగండి. ఒక బ్లాక్ కూడా మిస్సింగ్ లేదు. ఇప్పుడు గోల్డ్ కలర్ ఎల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఓకే, అతో ఫిల్అప్ చేసుకోండి. లోపల కూడా ఇలా ఫిల్అప్ చేసుకోండి. ఎస్. అండ్ నెక్స్ట్ మన ఇండియన్ కలర్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఆరెంజ్, ఇక్కడ ఒక వైట్, ఇక్కడ ఒక గ్రీన్. ఎస్, ఫస్ట్ ఆరెంజ్ నింపేద్దాం. ఆరెంజ్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. ఇండియన్ ఫ్లాగ్ని అయితే రోజు అప్డేట్ అయితే చేయాలి గైస్, అంటే నీట్గా కూడా చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాము. ఇక్కడ నీట్గా అయితే చేస్తున్నా. క్రీపర్స్ అయితే స్పాన్ అవ్వకుండా ఉండాలని చూస్తున్నా, ఎందుకంటే క్రీపర్స్ స్పాన్ అవుతే మళ్ళీ బ్లాక్ కట్ అవుతాయి. అయినా పర్వాలేదు, ఎందుకంటే నేను క్రియేటివ్లో ఉన్నా, ఏమవ్వదు. ఎస్ గైస్, ఇలా ఒకసారి చేద్దాం అనిపించింది, చేస్తున్నా. ఇలా అయితే 1 బ్లాక్ అయితే మిస్సింగ్ అవుతుంది కాబట్టి ఇలా చేద్దాం. ఎంత ఇక మెజర్మెంట్ అయితే తీసుకుందామా అని. ఇంకా బ్లాక్ మిస్ చేయాలి, ఒక బ్లాక్ తీసేయాలి గైస్, ఒక బ్లాక్ అయితే తీసేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, సైడ్ మొత్తం ఫిల్అప్ చేసుకుందాం ఆగండి. ఉండాలి. ఎస్, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు కింద సైడ్ కూడా ఫిల్అప్ చేసుకుందాం. ఇటు సైడ్ కూడా ఫిల్అప్ చేసుకుందాం. ఇక్కడ అయిపోతుంది, బట్ ఇంకా వైట్ ఉంది, ఇంకా గ్రీన్ కూడా ఉంది. ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ వైట్ కలర్ అయితే ఫిల్అప్ చేద్దాం. వైట్ కలర్ ఫిల్అప్ చేసి మళ్ళీ కలుస్తా. వైట్ కలర్ ఫిల్అప్ చేసి మిమ్మల్ని కలుస్తా.
5 minutes ఆగండి.